నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. సాక్షి టీవీకి అన్యాయపు సంఖ్యలు అంటూ సాక్షిలో ఈరోజు మెయిన్ ఎడిషన్ వచ్చింది. మరి నిజంగానే కూటమి సర్కార్ పత్రికా స్వేచ్ఛ పైన దాడి చేస్తున్నారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీనిపై విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు. నమస్తే సార్. నమస్కారం అండి. సాక్షి చేసినటువంటి నేరం ఇదే. ప్రజలకు కూటమి సర్కార్ చేస్తున్నటువంటి అధికార దుర్వినియోగాన్ని ప్రజల ముందుంచుతుంది. మరి లేదంటే ఏదైతే హామీలు ఇచ్చిందో ఆ హామీల మాయాజలాన్ని ప్రజలకి చూపిస్తుంది. ఇటువంటి కొన్ని అంశాలతో ఈరోజు సాక్షి మెయిన్ ఎడిషన్లో పత్రికా స్వేచ్ఛకు భంగం కలిగిస్తుంది. ఇది పత్రికా స్వేచ్ఛ పైనే కాదు, ప్రజాస్వామ్యంపై కూడా దాడి అంటూ మెయిన్ ఎడిషన్ వచ్చేసింది సార్. అందులో కూడా కొన్ని పాయింట్స్ చేశారు. మరి నిజంగానే ఆంధ్రప్రదేశ్లో పత్రికకు స్వేచ్ఛ లేదా, ప్రజాస్వామ్యం పైన దాడి జరుగుతుందా? అసలు ఆంధ్రప్రదేశ్లో పరిస్థితి ఏ విధంగా ఉంది? అంటే నిన్ననే కదా ఒక ఆంధ్రజ్యోతి రిపోర్టర్ మీద అటాక్ చేసి వైసీపీ వాళ్ళు కొట్టారు. జగన్మోహన్ రెడ్డి బంగారుపాళ్యం పర్యటనకి వెళ్తే ఆ పర్యటనలో జనం లేరు అని ఫోటోలు తీశాడు. ఆ పర్యటనకి జనాన్ని తోలుకురావటానికి 1000 రూపాయలు బిర్యానీ ప్యాకెట్టు, గుట్కా లాంటిది కుష్కా అని ఉంటుంది, అవన్నీ ఇస్తున్నారని చెప్పి ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫరు ఫోటోలు తీశాడు. ఫోటోలు తీస్తే ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫర్ మీద దాడి చేశారు, కొట్టారు, కెమెరా లాక్కున్నారు, కెమెరాల్లో మొత్తం ఆ చిప్ అంతా ధ్వంసం చేశారు. ఫోటోలు బయటికి రాకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. మనిషిని కొట్టడం ఏంటి? అంతకుముందు సిద్ధం సభలని పెట్టాడు, మహాసభలు కాదు కానీ సిద్ధం సభలని పెట్టాడు ఎలక్షన్ల సమయంలో. పెట్టినప్పుడు అక్కడ కూడా సేమ్ ఇదే, గుట్కా ఇవన్నీ మొత్తం బిర్యానీలు పంచిపెడుతూ ఉంటే అప్పుడు కూడా ఏబిఎన్ రిపోర్టర్ వాటన్నిటినీ కూడా చిత్రీకరిస్తే అతన్ని కొట్టారు. అది కూడా చిత్తూరు జిల్లాలోనే జరిగింది. ఆ తర్వాత కర్నూలు జిల్లాలో ఈటీవీ ఆఫీసు మీద దాడి చేశారు. చాలా చోట్ల, అంటే మొత్తం జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాల కాల పరిమితిలో చాలా చోట్ల రిపోర్టర్ల మీద దాడులు జరిగినాయి. వీటన్నిటితో పాటు మొత్తం ఈనాడుకి ఆంధ్రజ్యోతికి ఎక్రిడేషన్ కార్డులు ఇవ్వకుండా ఒక్క సాక్షి పేపర్కే ఇచ్చుకున్నారు. అంటే ఈనాడుకి ఒక 20 ఎక్రిడేషన్ కార్డులు, ఆంధ్రజ్యోతికి ఒక 20 ఎక్రిడేషన్ కార్డులు ఇచ్చి సాక్షి పేపర్కి 60 ఎక్రిడేషన్ కార్డులు ఇచ్చుకున్నారు. ఎక్రిడేషన్ కార్డు అంటే జర్నలిస్ట్కి గుర్తింపు కార్డు. అటువంటి చిన్న విషయాల్లో కూడా అత్యంత దారుణంగా, అంటే అసలు నీకు ఎక్కడ మానవత్వం కూడా లేకుండా ప్రవర్తించిన ఈ జగన్మోహన్ రెడ్డి అండ్ కంపెనీ ఈ రోజునొచ్చి పత్రికా స్వేచ్ఛ, ప్రజాస్వామ్యం లేకపోతే పాత్రికేయుల స్వేచ్ఛ గురించి మాట్లాడుతూ ఉన్నది. ఈ పాత్రికేయులకి స్వేచ్ఛ ఇవ్వాలి అంటే పాత్రికేయులకి స్వేచ్ఛ ఇచ్చారు కదా, ఇస్తే ఏమన్నావు? అమరావతిని వేశ్యల రాజధాని అన్నావు. మొత్తం అమరావతిలో మొత్తం అంతా కూడా వేశ్యలే ఉన్నారు అని చెప్పావు. అంటే వేశ్యలు అంటే ప్రాస్టిట్యూట్స్ ఉన్నారు అని. ఒకసారి వెళ్ళి చూసిరాబు. అంటే నీ కుటుంబం కూడా అక్కడే ఉంటుంది కదా, విజయవాడ ఏరియాలోనే ఉంటుంది కదా. పైగా దాన్ని సమర్థించుకోవటానికి ఆ జర్నలిస్టు ఏం చెప్పాడు అంటే, ఒకటేదో ఒక హోటల్ మీద పోలీసులు రైడ్ చేసి ఏదో వాళ్ళు అక్కడ ఇది చేసి ఏదో ర్యాకెట్ నడుపుతున్నారని చెప్పి వాళ్ళని పట్టుకున్నారట. చూసారా, నేను చెప్పింది వేశ్యల రాజధాని అని నేను చెప్పాను, అదే జరిగింది, అంత వ్యభిచారం జరుగుతున్నది విజయవాడలో అని చెప్పాడు. అని చెబుతూ తన ఆర్గ్యుమెంట్ని సమర్థించుకుంటూ వీడియోలు చేశాడు, వార్తలు రాయించాడు, సోషల్ మీడియాలో పెట్టించాడు. ఇది అంటే పత్రికా స్వేచ్ఛ కింద వస్తుందా? జర్నలిస్టు స్వేచ్ఛ కింద వస్తుందా? నువ్వు ఏ విషయం పడితే ఆ విషయం మాట్లాడచ్చా? విజయవాడకి వరదలు వస్తే అగ్గిపెట్టెలకి, కొవ్వొత్తులకి 23 కోట్ల రూపాయలు ఖర్చు చేశాడు చంద్రబాబు నాయుడు అని చెప్పి ఇదే సాక్షిలో వార్త రాశారు, ఇదే సాక్షి టీవీలో వార్త ప్రసారం చేశారు, దాని మీద డిబేట్లు పెట్టారు, సోషల్ మీడియాలో వాటిని విస్తృతంగా ప్రచారం చేశారు. 23 కోట్లు కాదయ్యా, 23 లక్షలవి
ఆ 23 లక్షలు కూడా ఇదిగో దీనికోసం ఖర్చు పెట్టాం. ఎందుకంటే దాదాపుగా ఒక 3 రోజుల పాటు విజయవాడలో ముంపుకు గురైన ప్రాంతాల్లో కరెంట్ లేదు. చంటి బిడ్డలతోటి తల్లులు ఉంటారు, వృద్ధులు ఉంటారు. మందుల మీద ఆధారపడి ఉండే వృద్ధులకి, వాళ్ళ చంటి పిల్లలకి దీపం లేకపోతే ఎట్లా అని చెప్పి మేము కొవ్వొత్తులు ఇచ్చాము, అగిపెట్టెలు ఇచ్చాము. మళ్ళీ అవి రిటర్న్ తీసుకోలేరుగా. కొవ్వొత్తి వెలిగిస్తే ఉంటుందా? ఉండదు కదా. అట్లా కొన్ని ఏరియాల్లో 3 రోజులు 4 రోజులు కూడా కరెంట్ లేకపోతే ఒక ఐడియా వచ్చి ఎక్కడా ఇవ్వాల. భారతదేశంలో వరద పీడిత ప్రాంతాల్లో ఎక్కడా కూడా కొవ్వొత్తులు అగిపెట్టెలు ఇవ్వలేదు. అది అవసరం ఉన్నవాడికి తెలుస్తుంది. బయటికి వెళ్ళి కొనుక్కోలేడు, కింద నీళ్లు ఉన్నాయి. అందుకని పడవల్లో వెళ్ళి వాళ్ళకి అగ్గిపెట్టెలు కొవ్వొత్తులు ఇచ్చారు. పవర్ రెస్టోర్ చేయటం పెద్ద కష్టమైన పనేం కాదు. కానీ నీళ్లల్లో ఇళ్ళు మునిగిపోయి ఉన్న సమయంలో పవర్ రెస్టోర్ చేస్తే ఎక్కడన్నా షార్ట్ సర్క్యూట్ అయితే పెద్ద ప్రమాదం జరుగుతుంది. అందుకని వాటర్ అంతా తీసేసే వరకు కూడా పవర్ ఇవ్వలేకపోయింది గవర్నమెంట్. అటువంటప్పుడు కొవ్వొత్తులు అగ్గిపెట్టెలు ఇచ్చారు. ఆ కొవ్వొత్తులు అగ్గిపెట్టెలకు ఖర్చు పెట్టింది 23 లక్షలయ్యా. మీరు అన్యాయంగా తప్పుడు ప్రచారం చేస్తున్నారని చెబితే ఈ సాక్షి పేపరు దానికి రిజైండర్ వేయకుండా, రిజైండర్ అంటే ఖండన, ప్రభుత్వం ఈ విధంగా చెప్తున్నది 23 కోట్లు కాదుట, 23 లక్షల రూపాయలట, మేము చేసిన ఈ పొరపాటుకి చింతిస్తున్నాం అని వెయ్యాల్సిన సాక్షి వెయ్యకపోగా ఆ నెక్స్ట్ డే జగన్మోహన్ రెడ్డి ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ఏం చెప్పాడో తెలుసా? సాక్షికి ప్రభుత్వం నోటీస్ ఇచ్చింది. ఇప్పుడు నేను కూడా అదే చెప్తున్నా, 29 కోట్లు ఖర్చు పెట్టారు అగ్గిపెట్టెలకి, వీటికి కొవ్వొత్తులకి. మరి నాకేమి నోటీస్ ఇస్తారో నేను చూస్తా, ఛాలెంజ్ అని చెప్పి గవర్నమెంట్కి ఛాలెంజ్ చేస్తున్నాడు. 23 కోట్లు కాదా, 23 లక్షలు అని చెబితే ఒక ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి సిగ్గుపడాల్సింది పోయి సాక్షి రాసిన దాన్ని నేను సపోర్ట్ చేస్తున్నా, నేనే చెప్పి రాయించా, నేను ఇప్పుడు మళ్ళీ అదే చెబుతున్నా, నాకు నోటీస్ ఇస్తావా చంద్రబాబు, ఇట్ ఈస్ ఎ ఛాలెంజ్ అంటున్నాడు. ఎంత దారుణం, ఎంత అన్యాయం, ఎంత నీచం. ఇదా జర్నలిజం అంటే? సార్ ఇక్కడ ఇంకొక డౌట్ సార్, ఒకవేళ నిజం నిగ్గుగా రాస్తే, వాళ్ళు చెప్తున్నారు కదా సార్ మిగతా మీడియా పత్రికల్లా కాకుండా మేము నిజం రాస్తాము అని, మరి గడిచిన 5 ఏళ్ళు కూడా వాలంటీర్లతో ఈ పేపర్ని కొనుగోలు చేయించే పరిస్థితి ఎందుకు వచ్చిందంటారు? వాలంటీర్లతో కొనుగోలు చేయించటమే కాదు, దోచిపెట్టి 600 కోట్ల రూపాయలు, 600 కోట్ల రూపాయలు ఆయన సొంత జిల్లాలో చెయ్యేరు మీద అన్నమయ్య ప్రాజెక్టు కడితే ఆ ప్రాజెక్టుకి గ్రీజు పెట్టడానికి పైసా ఇవ్వాల ఈ జగన్మోహన్ రెడ్డి ఆయన సొంత జిల్లాలో. కానీ సాక్షి పేపర్కి సాక్షి టీవీకి 600 కోట్ల రూపాయలు దోచిపెట్టాడు. ప్రజలు ట్యాక్స్ పేయర్ కట్టిన డబ్బుల్ని దోచిపెట్టాడు. దాని మీద ఇంకా విజిలెన్స్ ఎంక్వైరీ అది కూడా నడుస్తున్నది. అంటే ఎందుకు చెప్తున్నానంటే, వాలంటీర్లతోటి పేపర్ కొనిపిస్తుంది. నీ పేపర్కి సర్క్యులేషన్ లేదు, నీ పేపర్కి కొనే నాథుడు లేడు, నీ పేపర్ని నువ్వు బలవంతంగా అంటగట్టిన చదివే చవట సన్నాసి ఎవడు లేడు. నువ్వు రాసుకున్నావు పుంఖాలుగా. అధికారంలో ఉన్నంతకాలం జగన్మోహన్ రెడ్డి ఇంద్రుడు చంద్రుడు అని రాసుకున్నావు. ఎన్ని సీట్లు వచ్చినాయి? ఏం రాసుకున్నావు నువ్వు? నీకు చూసుకో ఒక్కసారి. ఈరోజు అధికారం కోల్పోయిన మొదటి రోజు నుంచి, డే 1 నుంచి విష ప్రచారం, నేను చెప్పా కదా, కొవ్వొత్తులు అగ్గిపెట్టెల దగ్గర నుంచి మొదలు పెడితే ప్రతిదీ నువ్వు చేసిన అక్రమ మద్యం కుంభకోణం మీద పోలీసులు రోజుకొకరిని అరెస్ట్ చేస్తున్నారు. అది ఎందుకు రాసావా? ఎక్కడన్నా రాసావు? ఏం రాసావు? వాళ్ళందరూ తెలుగుదేశం వాళ్ళని రాసావు. ఓకే, తెలుగుదేశం వాళ్ళు కదా, వదిలే. వాళ్ళు అరెస్ట్ చేసుకుంటున్నారు, సిటీ పోలీసులు అరెస్ట్ చేస్తున్నారు. మొత్తం అన్ని అబద్ధాలు, అసత్యాలు, అభూత కల్పనలు రాసుకుంటూ వార్తలుగా ప్రచారం చేసుకుంటూ మొన్న రాశాడు. మొన్న 1 year కంప్లీట్ అయిపోయిందని చెప్పి సర్వేలు వేసావు కదా. సర్వే మొత్తం అంటే గవర్నమెంట్కి వ్యతిరేకంగా ఉందని రాసుకున్నావు కదా.
ఓకే, వ్యతిరేకంగా ఉంది కదా, సంతోషమే కదా నీకు. మరి నీ పర్యటనలకి జనం ఎక్కడ వస్తున్నారు? జనం ఎక్కడ రాకపోయినా సీఎం 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 అని అర్పించుకుంటాడు. అవన్నీ కూడా ఏంటి, పాత రికార్డులు. నువ్వు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టడమే రాదు నీకు. 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసావు. నేను 12 ఏళ్ళ నుంచి రాజకీయాల్లో ఉన్నా, 14 ఏళ్ళ నుంచి ఉన్నా, మా నాన్న ముఖ్యమంత్రి అని చెబుతావు. ప్రెస్ కాన్ఫరెన్స్, లైవ్లో ప్రెస్ కాన్ఫరెన్స్, ప్రశ్నలు అడిగితే సమాధానం చెప్పలేవు జర్నలిస్టులు. ఈయన ఒకసారి వినుకొండ వెళ్ళాడు. రౌడీ షీటర్ మర్డర్ జరిగితే ఆ రౌడీ షీటర్ని చంపింది కూడా వాళ్ళ రౌడీ షీటరే, ఇద్దరు వైసీపీ వాళ్ళే. ఆ రౌడీ షీటర్ చచ్చిపోతే అక్కడికి వెళ్ళాడు. వెళ్తే అక్కడ ఒక రిపోర్టరు క్వశ్చన్ అడిగితే ఆ రిపోర్టరు పేపర్ ఏంటో కూడా తెలియదు దీనికి. నువ్వు ఆంధ్రజ్యోతి కాదు, నువ్వు ఆంధ్రజ్యోతి కాదు, నీకు సమాధానం చెప్పను అన్నాడు ఈ జగన్మోహన్ రెడ్డి. అసలు ఇంకొకటి గుర్తొచ్చింది, మళ్ళీ ఇంకొక విషయం గుర్తొచ్చింది. ఇంకోటి ఏంటి అంటే, ఈయన ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రెస్ కాన్ఫరెన్సులు పెట్టి సెలెక్టెడ్ పీపుల్ని పెట్టి వాళ్ళనే ప్రెస్ కాన్ఫరెన్స్కి పిలిచేవాడు. అదే పత్రికా స్వేచ్ఛ జగన్మోహన్ రెడ్డి? నీ సాక్షి యాజమాన్యాన్ని కూడా అడుగుతున్నా నేను. అంటే సాక్షి నీది కాదంటున్నావు కదా, మీ ఆవిడది అంటున్నావు కదా, ఆ భారతీ రెడ్డి గారిని కూడా అడుగుతున్నా. ఇదే పత్రికా స్వేచ్ఛ అంటే? నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నంతకాలం ఈనాడు వాళ్ళని, ఈటీవీ వాళ్ళని, ఆంధ్రజ్యోతి వాళ్ళని, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి రిపోర్టర్లని, TV5 రిపోర్టర్లని నువ్వు అధికారిక కార్యక్రమాలకైనా నువ్వు పిలిచావా, రప్పించావా, రమ్మని చెప్పావా? వచ్చిన వాళ్ళని లోపలికి ఎలవ్ చేశావా జగన్మోహన్ రెడ్డి? తెలీదా నీకు? తెలీదా? నేను చెప్పింది దాడులు చేయటం, ముందర దాడులు చేయటం, అదంతా క్షేత్రస్థాయిలో చేస్తూ సెక్రటేరియట్లోకి ఈనాడు రిపోర్టర్ అంటే రానివ్వు, ఆంధ్రజ్యోతి రిపోర్టర్ అంటే రానివ్వు, నీ ప్రెస్ కాన్ఫరెన్స్కి రానివ్వు, మంత్రుల ప్రెస్ కాన్ఫరెన్స్కి కూడా రానివ్వు. నీ జాగీరా 5 సంవత్సరాల పాటు నీ జాగీర్లాగా ఆంధ్రప్రదేశ్ మొత్తాన్ని నువ్వు పత్రికా స్వేచ్ఛ లేకుండా జర్నలిస్టులకి ఎక్రిడేషన్ కార్డులు ఇవ్వలేదు. నువ్వు జర్నలిస్టులకి ఎక్రిడేషన్ కార్డు అనేది అదొక గుర్తింపు. అదేదో దానివల్ల ఉపయోగం కూడా ఉండదు. అది ఎవడన్నా పోలీసుడు ఆపితే, అయ్యా నేను అక్రిడేటెడ్ కరస్పాండెంట్ని, నేను బలానా గవర్నమెంట్ ప్రోగ్రామ్కి వెళ్తున్నాను అని చెప్పుకోవటానికి మాత్రమే పనికొస్తుంది, ఇంకా దేనికి పనికిరాదు. అటువంటి అక్రిడేషన్ కార్డు విషయంలో కూడా అత్యంత కర్కశంగా, కక్షపూరితంగా ఈనాడుకి, ఆంధ్రజ్యోతికి వీళ్ళకి ఇవ్వకుండా ఎవరికి ఇచ్చాడు తెలుసా? ఈ అమరావతి వేశ్యల రాజధాని అన్న ఆ కృష్ణరాజుకి ఓ పేపర్ ఉంది. ఆ పేపర్ వస్తుందో లేదో కూడా ఎవరికి తెలియదు. పేపర్ కాదు అది, ఫార్ట్నైట్లీనో వీక్లీనో ఏదో సంథింగ్. నేను ఎప్పుడైతే దాన్ని చూడలే. ఆ పేపర్కి విజయవాడ కేంద్రంగా 22 అక్రిడేషన్ కార్డులు ఇచ్చాడు. 22 మంది. అసలు నీకు 22 మంది రిపోర్టర్లను పెట్టుకునే శక్తి ఉందా? నీ పేపర్కి అంత ఆదాయం ఉందా? వాళ్ళకి జీతాలు ఇచ్చేంత శక్తి నీ దగ్గర ఉందా? 22 అక్రిడేషన్ కార్డులు ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి. ఉన్న 5 సంవత్సరాలు వీళ్ళందరికీ పండగ. ఆ అక్రిడేషన్ కార్డులు మొత్తం అంటే ఈనాడికి నిజంగా పనిచేసే వాళ్ళకి, క్షేత్రస్థాయిలో పనిచేసే రిపోర్టర్లకి లేకుండా ఆపేసి, నీకు ఇష్టం లేని జర్నలిస్ట్ అంటే నీకు ఎవడన్నా ఒక చిన్న వార్త రాశాడు అంటే ఆ మేనేజ్మెంట్లకు ఫోన్ చేసి ఉద్యోగాలు తీసేయించిన బ్యాచ్ మీరంతా. మీరు వచ్చి జర్నలిస్టులకు స్వేచ్ఛ, ప్రజాస్వామ్యం ఇవన్నీ మాట్లాడతారా? మీకు మీ టీవీ ఛానల్ ప్రసారాలు ఎవడాపాడు, ఎక్కడాపాడు? నువ్వేం చేసావు? ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఎక్కడన్నా వచ్చిందా? తెప్పించావా? ఎక్కడన్నా ఎవరన్నా ఎంఎస్ వాళ్ళందరూ ఫోన్లు చేసి ఏబిఎన్ మాకు రావట్లేదు చూడండి అంటే, లేదండి ప్రభుత్వ ఆదేశాలు, మేము ఆపేశామని చెప్పారు ఎంఎస్ వాళ్ళు ఆ రోజున. TV5 వచ్చిందా ఎక్కడన్నా? కానీ వాళ్ళు ఎక్కడన్నా గొడవ చేశారా? వాళ్ళు ట్రాయ్కి కంప్లైంట్ చేశారు. ట్రాయ్ చెప్పింది అట్లా ఆపటానికి వీలు లేదా, ఇవ్వు అని. ఇచ్చావా? నీకు ట్రాయ్ కాదు, ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్ మినిస్ట్రీ కూడా చెప్పింది. ఇచ్చావా? ఇవ్వలేదు కదా.
వాళ్ళంతటా వాళ్ళు ఏం చేశారు, డిటిఎస్లో ఇచ్చుకున్నారు, యూట్యూబ్లో లైవ్ స్ట్రీమింగ్ ఇచ్చుకున్నారు. అట్లా ఇచ్చుకొని వాళ్ళ ప్రసారాలని కంటిన్యూ చేసుకున్నారు. డిటిహెచ్లో పెట్టుకున్నారు. అంటే నువ్వు పెట్టుకొని వాళ్ళకి చెప్పారు, అయ్యా జగన్మోహన్ రెడ్డి మా ఛానల్స్ అన్నీ ఆపాడు, మీరు చూడాలనుకుంటే యూట్యూబ్కి వెళ్ళండి, యూట్యూబ్ లైవ్ ఇస్తాం అని చెప్పుకున్నారు. లేదు డిటిహెచ్ డిష్ పెట్టుకుంటే అందులో బలానా నెంబర్లో మా ఛానల్ వస్తుంది అని. అంటే నువ్వు ఎంత దారుణమైన పరిపాలన అందించావు జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు వచ్చి నువ్వు నీతులు చెప్పటం, ప్రతివాడు నీతులు చెప్పడమే. బాబు గారు భయంతో ఈ సాక్షిని బాయ్కట్ చేస్తున్నారు, సాక్షికి ప్రజాదరణ వస్తుంది అంటున్నారు సార్. అసలు ప్రజాదరణ ఏంటమ్మా? ఆ పేపర్ చదివే నాథుడు లేడు, ఆ పేపర్ కొనే నాథుడు లేడు, ఆ పేపర్ని ఎవడు మాకు సాక్షి అయ్యండి అని అడిగే నాథుడు లేడు. ఎక్కడ అసలు నీకు సర్క్యులేషనే లేదు. మొత్తం బలవంతం నీకు సర్క్యులేషనే, నిజంగా సర్క్యులేషన్ ఉంటే వాలంటీర్లకి డబ్బులు ఇచ్చి పేపర్ ఎందుకు కొనిపిస్తావు? బలవంతంగా పార్టీ నాయకులందరూ 50 కాపీలు 100 కాపీలు కంపల్సరీగా తీసుకోవాలని అంటగట్టేవా లేదా జగన్మోహన్ రెడ్డి? నీకు నిజంగా సర్క్యులేషన్ ఉంటే, ఒరిజినల్గా సర్క్యులేషన్ ఉంటే, ప్రజలు ఎగబడి కొనుక్కుంటుంటే వాలంటీర్లతో ఎందుకు అమ్మించావు? నీ పార్టీ నాయకులకి టార్గెట్ పెట్టి పేపర్లో కొనిపించి, ఆ పేపర్లో వాళ్ళు ఏం చేశారో తెలుసా జగన్మోహన్ రెడ్డి? ఇంట్లో బజ్జీలకి పునుగులు పొట్లాలు కట్టుకున్నారు. నువ్వు పేపర్ బలవంతంగా అమ్మించినా ఎవడు కొనలేదు, ఇప్పుడు ఎవడు కొంటాడు? నువ్వు రాసేవన్నీ పచ్చి అబద్ధాలు. పొద్దున్న లేస్తే పచ్చి అబద్ధం. ఏం పచ్చి అబద్ధం? ఏం రాజు లేటెస్ట్ పచ్చి అబద్ధం ఏంటో తెలుసా? జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుట తోతాపురి మామిడి 22 రూపాయల నుంచి 29 రూపాయలకు కొన్నట్ట. సిగ్గుండాలి అసలు, ఆ మాట చెప్పడానికి సిగ్గుండాలి. 22 రూపాయల నుంచి 29 రూపాయలు కొన్నావా? నువ్వు ఏ రోజునన్నా 6 రూపాయలు 7 రూపాయలు 8 రూపాయలు 8 రూపాయలు మించిందా జగన్మోహన్ రెడ్డి? తప్పుడు ప్రచారం చేసుకుంటావు. ఈ రోజున కూటమి ప్రభుత్వం 12 రూపాయలు ఇస్తుంటే ఇచ్చింది ఆల్రెడీ. తోతాపురి సీజన్ అయిపోయింది, ఇప్పుడు పంట రాదు, కొనేవాడు లేడు, కొనాల్సిన అవసరం లేదు. విషయం చెప్తున్నా. కూటమి ప్రభుత్వం 12 రూపాయలు ఇస్తుంటే నేను 22 రూపాయల నుంచి 29 రూపాయలు ఇచ్చానని చెప్తున్నాడు. పచ్చి అబద్ధాలు రాసుకుంటూ బతికే ఈ సాక్షి మీడియాని జర్నలిజం అనే పేరులో, ఆ చట్రంలో, ఆ ఫ్రేమ్లో ఈ సాక్షి పేపర్ కానీ, సాక్షి టీవీ కానీ, దాని అనుబంధ ఛానల్స్ కానీ ఏవి ఇమడవు కాబట్టి, వీళ్ళకి అసలు పాత్రికేయ విలువలనేవి తెలియవు కాబట్టి, వీళ్ళకి పత్రికా స్వేచ్ఛ అనేది వీళ్ళకి అప్లికబుల్ కాదు. అక్రిడేషన్ కార్డుల విషయంలోనే వ్యత్యాసం చూపించిన జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు సాక్షి ఛానల్ గురించి, పత్రికా స్వేచ్ఛ గురించి మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందని చెప్పి సార్ చెప్తున్నారు. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సార్. నమస్కారం.